హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. ఈరోజు ఇక్కడ మన సహచర శాసనసభ్యులు సోదర సమానులు కావలి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన అధికారులు, కావలి కెనాల్ అధికారులు కానీ, సోమశిల ప్రాజెక్టు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన చైర్మన్ కేశవ చౌదరి గారికి, ప్రాజెక్టు వైస్ చైర్మన్ మధురెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన సంఘం మండల అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, మా జలదంకి తెలుగుదేశం పార్టీ నాయకులు, కావలి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ రోజున మీరు ఒక్కసారి చూస్తే గత 5 ఏళ్లుగా కూడా వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్కి ₹1 ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. మీరు చూసే ఉంటారు. ఇందులో మనమేమి అబద్ధాలు ఏం చెప్పే పరిస్థితి లేదు. మీరు రైతులందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. ఉదయగిరి నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసు. అలాగే మన పక్కన ఉన్న కావలి నియోజకవర్గం కానీ ఎక్కడ కూడా ₹1 ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడ ఒక డబ్బులు ఇవ్వకుండా, పని అనేది లేకుండా. ఈ రోజున మన ప్రభుత్వం రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సోమశిల ప్రాజెక్టు చూడడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. అలాగే రామనారాయణ గారు 2 సార్లు విజిట్ చేయడం జరిగింది. అన్న కృష్ణారెడ్డి అన్న కానీ, నేను కానీ 2 సార్లు వెళ్ళడం జరిగింది. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదటి నుంచి రాగానే కూడా మా కృష్ణారెడ్డి అన్న రైతు కుటుంబం గట్రా ఇద్దరం రైతు కుటుంబాలు. అన్నకి ఇంకా ఎక్కువ ఐడియా ఉంది ఈ వాటర్ మీద. ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడ మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ వీడ్ రిమూవల్ చేయాలి, ఏ కాలువలు కరెక్ట్గా ఉన్నాయి అనేది చూసుకుంటా ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాం. మన తెలుగుదేశం పార్టీ రాగానే కూడా నీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా నీటి సంఘాలకు ఎలక్షన్స్ పెట్టారు. వాటర్ యూజర్ బోర్డ్స్ ఎలక్షన్స్ పెట్టి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 149 నీటి సంఘాలు ఉన్నాయి. ఆ నీటి సంఘాలన్నిటికీ ప్రెసిడెంట్స్ పెట్టుకొని ఎక్కడా కూడా వాటర్ చుక్క వేస్ట్ కాకుండా దాన్ని మేనేజ్మెంట్ చేసుకోవడానికి అనుకూలంగా పెట్టడం జరిగింది. అది అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ నీళ్లు ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడికి మనం ఏ కాలువలు మనం పూడికి తీయాలనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి బడ్జెట్ తెచ్చుకొని అవి క్లీనప్ చేసుకోవడం జరిగింది. అలాగే మొదటి పంటకు కూడా సోమశిల ఉత్తర కాలువ నుంచి నీళ్లు అనంత రామనాయుడు గారు చొరవ తీసుకొని నీళ్లు వదలడం జరిగింది. ఈ రోజున ఇంకొక సోమశిల ఉత్తర కాలువలో కూడా వైండింగ్ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున కావలి కెనాల్ ఇప్పుడు ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో చూసుకుంటే రాబోయే 4 నెలల్లో కూడా 8 టీఎంసీల పైన నీరు వదిలే పరిస్థితి. రోజుకి దాదాపుగా 700 క్యూసిక్ల నీళ్లు ఈ రోజున వదలడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మిగతా 4 నెలల వరకు. దీంట్లో ఉదయగిరి నియోజకవర్గంలో జలదంకి మండలంలో దాదాపుగా 13 పంచాయతీలకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి. 20 ఎకరాల ఆయకట్టు ఉందాడ. ఇంకొక 50 ఎకరాలు కూడా అక్కడక్కడ పంటలు వేసుకొని 50,000 ఎకరాలు కూడా ఆయకట్టు పంటలు వేసుకొని పరిస్థితి. దాదాపుగా 70,000 ఎకరాలు. చాలామంది రైతుల ముఖాల్లో ఆనందం. ఈ రోజున కరెక్ట్గా వాటర్ వెళ్ళే పరిస్థితి. ఈ పరిస్థితి అంతకుముందు ఎన్నడూ లేదు. పూర్తిగా రైతుల్ని కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం, రైతులకు ఇది చేసామని చెప్పుకునే ప్రభుత్వం పూర్తిగా రైతులను నిర్లక్ష్యం చేసింది. నేను మిగతా నియోజకవర్గాల గురించి నేను మాట్లాడటం లేదు. మా 2 నియోజకవర్గాలు మాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఉదయగిరి అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ రోజున ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నాం దాంట్లో నుంచి. రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాకు 8 మండలాలు ఉంటే 8 మండలాల్లో దాదాపుగా 2.5 మండలం వరకే సోమశిల నీళ్లు వచ్చే పరిస్థితి. మిగతా 5.5 మండలాల్లో కూడా ఎక్కడా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. సోమశిల నీళ్ళు ఎక్కడా కూడా తగలవు. వాటికి పూర్తిగా వర్షాల నీళ్ళతోటి చెరువులు నింపుకొని ఆ బోర్లు వేసుకొని ఇలా పంటలు పండించుకునే పరిస్థితి. ఈ రోజున ఈ సోమశిల ఉత్తరకాల వైండింగ్ జరుగుతూ ఉంది. వైండింగ్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవబోతూ ఉంది ఇంకొక వారం 10 రోజుల్లో. అది వైండింగ్ అయిన తర్వాత ఆ నీళ్లు ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ ఒకటి కనుక కంప్లీట్ అయ్యి, అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా సస్యశ్యామలమయ్యి పూర్తిగా నీళ్లు అవైలబుల్ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా మనకి ఎప్పుడైతే రైతులు బాగుంటారో ఆ మండలాలు కానీ అవన్నీ కూడా బాగుండే పరిస్థితి. మనకు పూర్తిగా పెద్ద నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం, చాలా ఆయకట్టు ఉండే ప్రాంతం. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వీలైనంత వరకు బడ్జెట్ ఇస్తూ ఉన్నారు ఈ 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నకి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఆయన మొదటి నుంచి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో వాటర్ వీటి గురించి కానీ చూసి ఉన్నారు. కాబట్టి ఉదయగిరి నియోజకవర్గం బాధలు తెలుసు. కావలి నియోజకవర్గానికి టైలెంట్కి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కానీ, అటు కందుకూరికి కానీ, రాళ్లపాడు రిజర్వాయర్కి కానీ ఈ 3 నియోజకవర్గాలకి పూర్తిగా సోమశిల నీళ్ళు వెళ్ళాలన్నది ఆయన ప్లాన్ చేసుకుంటూ, అలాగే మన ఇంజనీర్స్ కానీ అందరూ వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ 4 ఏళ్ల పురోగతి ఉంటుంది.
రైతులందరూ హ్యాపీగా ఉండే సందర్భం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.